సో ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్. చాలామంది డౌట్స్ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్ నాలెడ్జ్ ఉండదు దీని గురించి. సో అదేంటి అంటే మీకు ఏమైనా సర్జరీ అయ్యింది, లోపల రాడ్స్ వేసిండ్రు, ప్లేట్స్ వేసిండ్రు, స్క్రూస్ వేసిండ్రు అండ్ కొన్ని రోజులకు అది విరిగిపోతాయి. సో బ్రోకెన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో ఈ బ్రోకెన్ ఇంప్లాంట్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు బ్రేక్ అవుతుంది అండ్ దాని బ్రేక్ అయితే ఏం చేయాలి? సో ఇవి విల్ జస్ట్ టాక్ అబౌట్ ఇట్ బ్రీఫ్లీ. సో ఒకటి, ఇంప్లాంట్స్ మెటీరియల్స్ గురించి మనం మాట్లాడినాం ఎన్నోసార్లు. చాలా స్ట్రాంగ్ మెటీరియల్స్తో చేస్తారు, టైటానియం కానీ స్టెయిన్లెస్ స్టీల్తో కానీ. సో అయినా కూడా మనకి మెటీరియల్ ఒక్కటే స్ట్రెంత్ ఇచ్చేది కాదు కాంపోనెంట్కి. మెయిన్ ఒక యూనిట్కి స్ట్రెంత్ ఇచ్చేది ఒకటి మెటీరియల్, ఇంకోటి దాని షేప్ అండ్ కాన్ఫిగరేషన్ కూడా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ పేపర్ ఉందనుకోండి, దీన్ని ఈ డైరెక్షన్లో ప్రెస్ చేస్తే నలిగిపోతుంది. కానీ ఈ పేపర్ని రోల్ చేసి సేమ్ మెటీరియల్ని ప్రెషర్ ఇస్తే అంత ఈజీగా నలిగిపోవట్లేదు. సో ఆ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి. సో దాన్ని కన్స్ట్రక్టివ్ స్టెబిలిటీ అంటారు. సో ఏ బోన్ ఇరిగినా కానీ దాన్ని బ్రిడ్జ్ చేస్తే బోన్ ప్లస్ ఇంప్లాంట్ ఆ రెండు కలిపి ఒక స్టేబుల్ స్ట్రక్చర్ ఇవ్వాలి. సో కొన్నిసార్లు స్టేబుల్ స్ట్రక్చర్ అంతగా ఇయ్యే, ఎందుకంటే కొన్నిసార్లు బోన్ చిట్లిపోతుంది, బోన్ లాస్ ఉంటుంది, సిగ్నిఫికెంట్ గ్యాప్ ఉంటుంది మధ్యలో. సో అందువల్ల కన్స్ట్రక్ట్ అంత స్టేబుల్ ఉండకపోవచ్చు. కన్స్ట్రక్ట్ స్టేబుల్ ఉండకపోతే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంప్లాంట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి ఫ్రాక్చర్ అతకకపోతే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో కొన్నిసార్లు కన్స్ట్రక్ట్ స్టేబుల్ లేదు అంటే అతికే టైం కన్నా ముందే ఇరిగిపోగలుగుతుంది, కానీ డిలేడ్గా ఇరిగేది ఎందుకంటే ఫ్రాక్చర్ అతకకపోతే. చాలామంది ఏమనుకుంటారంటే స్టీల్ అనేది, టైటానియం అనేది బోన్ కన్నా స్ట్రాంగ్ ఉంటుంది కదా, మళ్ళీ బోన్ ఇరగంది మనకి టైటానియం ఇరుగుతే ఎట్లా, స్టీల్ ఇరుగుతే ఎట్లా అంటే దాన్ని ఫెటిగ్ ఫెయిలియర్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, దీన్ని ఒక్కసారి బెండ్ చేస్తే ఇరగదు. నేను రోజుకి ఒకసారి బెండ్ చేసి రేపు ఒకసారి ఎల్లుండి ఒకసారి కూడా ఇట్లా ఒకటేసారి 1000 టైమ్స్ నేను బెండ్ చేసాను అనుకోండి, పెన్ సడన్గా ఇరిగిపోగలుగుతుంది. సో ఏ ఒక్కసారి బెండింగ్ ఫోర్స్ ఇరిగిపోనికి సరిపోదు, కానీ ఆ రిపీటెడ్ ఫోర్సెస్ వల్ల ఇరుగుతుంది. సో మీరు అడగొచ్చు ఏంటి అంటే, బోన్ మీద కూడా అట్లాంటి రిపీట్ ఫోర్సెసే పడతాయి కదా, మనం బ్రతుకున్నంత కాలం అంతా బోన్ మీద నడుస్తుంటాం కదా అంటే బోన్ ఈజ్ అన్ అలైవ్ టిష్యూ అండి. సో బోన్ ఎట్లాంటిది అంటే మనకు స్ట్రెస్ పడుతున్న కొద్దీ మన బాడీ కొంచెం బోన్ని తీసేస్తుంది, మళ్ళీ రీమోడల్ చేస్తుంటుంది న్యూ బోన్ వేసి. సో బోన్ అనేది అలైవ్ స్ట్రక్చర్ కాబట్టి మనకి కొత్త బోన్ వస్తూనే ఉంటుంది, పాత బోన్ పోతూనే ఉంటుంది. సో అందుకు ఈ ఫెటిగ్ ఫెయిలియర్ కాదు. అండ్ ఏ డైరెక్షన్స్లో స్ట్రెస్ ఉంటుందో అదే డైరెక్షన్స్లో మనకు బోన్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. అని వుల్ఫ్స్ లా అంటారు దాన్ని. సో బోన్ అడాప్ట్ అవుతుంది స్ట్రెస్సెస్కి. అదే మెటల్ అనేది, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి అడాప్ట్ అవ్వాయి. సో ఒకసారి బోన్ అతికిపోయిందంటే కంప్లీట్ లోడ్ బోన్ తీసుకుంటుంది, కానీ బోన్ అతకనంత వరకు మనకి ఇంప్లాంట్స్ క్రానిక్ ఫెటిగ్తో ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో అందుకు ఇంప్లాంట్స్ ఇరిగిపోతాయి. ఒకటి ఏంటంటే కన్స్ట్రక్ట్ వీక్ ఉండడం తప్పకుండా కొన్నిసార్లు, అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే ఫ్రాక్చర్ యూనియన్ డిలేడ్ ఉండడం, లేదంటే నాన్ యూనియన్లోకి వెళ్ళడం. సో అటువంటి టైమ్స్లో ఇంప్లాంట్స్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఇంప్లాంట్ ఇరిగిపోతే మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, మనకి ఇరిగిపోయిన దానివల్ల ఏమి ఇబ్బంది అవుతుంది? ఫ్రాక్చర్ అతకలేదు అంటే ఆ ఇరిగిపోయిన ఇంప్లాంట్ తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే వన్ మోర్ ఇంప్లాంట్ వేయాలి. ఆ ఫ్రాక్చర్ అతికేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అతకకపోతే దానికి బోన్కి ఫంక్షన్ ఉండదు. సో ఒకవేళ కాళ్ళ రాడ్ వేసిర్రు, అతకలేదు, అతకకుండా రాడ్ ఇరిగిపోయింది అంటే ఆ ఇరిగిపోయిన ఇంప్లాంట్స్ తీసే సెట్స్ ఉంటాయి, బ్రోకెన్ ఇంప్లాంట్ రిమూవల్ సెట్స్ అంటారు అవి. ఆఫ్కోర్స్ చాలా డిఫికల్ట్ సర్జరీస్ కొన్ని ఇంప్లాంట్స్ తీసేయడము, ఒకవేళ ఎస్పెషల్లీ బ్రేక్ అయితే. కానీ ఒకవేళ ఫ్రాక్చర్ అయ్యింది, దాన్ని మళ్ళీ యునైట్ చేయించాలి అంటే తీయక తప్పదు. సో ఆ బ్రోకెన్ ఇంప్లాంట్ రిమూవల్ సెట్స్తో తీయాల్సి వస్తుంది. అదర్ థింగ్స్ ఏంటి అంటే, ఒకవేళ ఫ్రాక్చర్ అతికిపోయినా కూడా సమ్ టైమ్స్ కొన్ని స్క్రూస్ ఇరిగిపోయి ఉంటాయి. సో అటువంటి వాటిని డిఫికల్టీ బట్టి వదిలేయాలా, దాన్ని తీయాలా డిసైడ్ చేసుకోవాలి మన సర్జన్. సో సపోజ్ స్క్రూకి వేరే ఎండ్ ఇరిగిపోయింది, ఆ ఎండ్ సర్జరీకి యాక్సెస్ లేదు, అటు సైడ్ మనం ఓపెన్ చేయొద్దు. సో అటువంటి సిచ్యువేషన్లో మనము కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది ఇంప్లాంట్ని లోపల. సో ఇంకోటి ఇష్యూ ఏంటి అంటే, మనకి ఒక ఇంప్లాంట్ ఉంది, ఇంకో సర్జరీ అవసరం, ఆ ఇంప్లాంట్ వల్ల మనకు అడ్డం ఉండొచ్చు. సో అటువంటి టైమ్స్లో హీరోయిక్ మెజర్స్ తీసుకొని సమ్టైమ్స్ బోన్ని కూడా ఆస్టియోటమీ చేసి ఓపెన్ చేసి తీయాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ రీప్లేస్మెంట్ ప్రాసెస్లలో కొన్నిసార్లు. సో ఇవి మనకి ఇంప్లాంట్స్ బ్రేక్ ఎందుకు అయితే మనకు వాటిని తీసే మెథడ్స్. ఇంకొంచెం ఎలాబరేట్గా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.